హాయ్ అందరికి. ఇగోండి మా ఆయన చేసిన పని ఎలాగుందో చూడండి. కూర తీసుకురావడానికి వెళ్ళిన వాళ్ళు కూర తీసుకురాకుండా చికెన్ ఏదో ఒకటి చేపలు ఏం తెస్తారు అనుకున్నాను, కానీ ఈ రొయ్యలు తీసుకొచ్చారు. ఇవి ఫోన్లో చేసేస్తారా అక్కడంటే లేదు మనమే చేసుకోవాలి అని అన్నారు. సరే వద్దులే అని చెప్తే మళ్ళీ ఇవే తీసుకొచ్చారు. ఇవి అసలు మాకు చేయడం కూడా రాబోదు. ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నాం. ఇది ఎలా చేయాలి కూడా తెలియదు. యూట్యూబ్లో వీడియోస్ చూసాము ఎలా చేయాలి ఏంటని, వాళ్ళు చెప్పారు. ఇంకా దాన్ని బట్టి ఫాలో అయ్యి చేస్తున్నాము. ఇగోండి తినేయడం 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో తినేస్తాం, కానీ ఇవి చేయడం గంటలు గంటలు కూర్చోవాలి. ఫస్ట్ ఇది ఇట్లా తీయాలంట. తీసిన తర్వాత ఫస్ట్ చిన్న జస్ట్ ఇట్లా తీస్తే పర్ఫెక్ట్గా ఇలాగ వచ్చేస్తాయంట. చూడండి మా ఆయన ఎన్ని తీసారో. ఆ పక్కన కాలైతే వాటర్ తను చేశాడు కాబట్టి ఈ పని సైలెంట్ కూర్చొని చేశాను. అదే కానీ నేను కానీ ఇవి అక్కడైనా కొనేసి చెయ్యి ఎంత చేస్తారా, చెయ్యరు అసలు. చిన్న చిన్న ముసు ముసు నవ్వులు నవ్వుతాను కదండి. చూసారా, ఇవి మేము తీసినవి. ఇవే రొయ్యలు, వాటి మీద ఉన్న తొక్కలు ఇవే ఎక్కువ ఉన్నాయి. అవి మొత్తానికి ఇవ్వండి. ఇంకా వాటికి బ్లాక్ కలర్ లో పైన ఏవో ఉంటాయంట కదా, అది కూడా తీయాలంటే ఇంకా అవి తీయలేదు. ఇవన్నీ తీసిన తర్వాత అప్పుడు తీస్తాము. చూడండి ఎన్ని వచ్చాయో. ఫైనల్ గా రొయ్యలను అయితే క్లీన్ చేసేసి ఇంకా వండుకొని అయితే తినేసాము. యాక్చువల్గా ఈ రొయ్యలు క్లీన్ చేసినంతసేపు నాకు స్టోరీ మా హస్బెండ్ కి, అలాగే మా హస్బెండ్ తో పాటు మీకు కూడా ఒక మంచి స్టోరీ చెప్దాం అనుకున్నా, కాకపోతే కుదరలేదు. ఏంటొకే స్టోరీ అంటున్నావు, ఏ సినిమా స్టోరీయో ఇంకే స్టోరీయో కాదండి, నా లైఫ్ లో జరిగిన ఒక చిన్న సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి స్కూల్ డేస్ నుంచే నాకు ఆ స్టేజ్ ఫియర్ ఏమో ఫుల్‌గా ఉండేదనమాట. ఎవరైనా కూర్చుంటే వాళ్ళ పక్క నుంచి నడవాలన్నా, ఇట్లా చాలా భయం భయంగా ఉండేది. ఏమో తెలీదు. ఆ స్టేజ్ ఫియర్ అయితే చాలా ఎక్కువుండేది. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా అట్లా ఉండేవారు కాదు. ఇంకా వాళ్ళుంటే ఇంకా దారుణంగా ఉండేదాన్నేమో. అసలు వాళ్ళు అన్నిట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, మంచిగా చదువుకునేవాళ్ళు. ఇంకా చదువు కూడా అంత ఎక్కువ ఏం చదివేదాన్ని కాదు. అంతంత మాత్రాన చదివేదాన్ని. ఒక థర్డ్ ఆర్ ఫోర్త్ ర్యాంక్స్ ఇట్లా వచ్చేవన్నమాట. స్కూల్ డేస్‌లో మా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా చదువుకుండేవాళ్ళు. అలాగే కాలేజ్ డేస్‌కొచ్చేసరికి ఇంకా అందరూ చదువుకున్న ఫ్రెండ్సే నాకందరూ ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు. కానీ నేను స్కూల్ డేస్‌లో గానీ, ఇంకా డిగ్రీ అలాగే కాలేజ్ డేస్‌లో గానీ ఏవి కూడా నేను పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు. ఇంకా ఆగస్ట్ 15థ్‌కైతే ఇట్లా పార్టిసిపేట్ చేస్తారు కదా! గేమ్స్, సాంగ్స్, డాన్సెస్, డిబేటు, ఎస్సే రైటింగు ఇవేవి కూడా పార్టిసిపేట్ చేయాలంటే నాకు చాలా భయమేసేది. ఇంకా అలాగే 10థ్ వరకు ఎలాగో గడిపేశాను. తర్వాత ఇంటర్ గూడా గడిపేశాను. ఫైనల్‌గా డిగ్రీకైతే వచ్చేసాను. ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఏదో అలా అలా అయింది. సెకండ్ ఇయర్‌లో కూడా ఇంకా ఫస్ట్ ఇయర్ ఎట్లా అయిందో సెకండ్ ఇయర్ కూడా అట్లానే గడిచేసింది. కానీ ఫైనల్ ఇయర్‌కొచ్చేసరికి నాకు నేనే ఇంకేదో మిస్ అయిపోతున్నాను అనిపించేది. నాకు టాలెంట్ ఉందన్న విషయం నాకు తెలీదు. అలానే మా ఫ్రెండ్స్‌కి కూడా తెలీదు. ఇంకా నాకు డిగ్రీలో ఒక టీచర్ ఉండేవాళ్ళు. అకౌంట్స్ టీచర్. ఆ టీచర్ బాగా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళనమాట. ఏదైనా స్టేజ్ ఫియర్ పోవాలంటే నువ్వు స్టేజ్ మీదకొచ్చి మాట్లాడితే గదా మొత్తం స్టేజ్ ఫియర్ పోయేది. ఇంకా కూర్చొనుంటే ఇంకా భయమనేది ఇంకా ఎక్కువే అయితది గానీ తగ్గదని చెప్పేవాళ్ళు. అయినా నేను చాలా భయపడేదాన్ని. క్లాస్‌లో అయితే సెమినార్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ చెప్పాలన్నారు. ఆ వారం వచ్చేసి నేనే చెప్పాలి. నా నేమే ఫస్టొచ్చింది. ఇంకా హెల్త్ గురించి అలాగే ఇన్సూరెన్సెస్ గురించయితే టీచర్ చెప్పమన్నారనమాట. ఇంకా చాలా బుక్సు అలాగే బయటికి వెళ్ళి నెట్‌లో సెర్చ్ చేయడం అన్నీ చేశాను. ఫైనల్‌గా ఒక మ్యాటర్ అయితే తీసుకొని ప్రిపేర్ అయ్యి అందరి ముందు నేను చెప్పాను. ఆ రోజు నాకు ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చేసింది దానివల్ల. ఇంక అందరూ క్లాప్స్ కొట్టారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట. ఓకే. ఇంక స్టేజ్ ఫియర్ అయితే పోగొట్టుకోవాలి. ఎందుకు నేను భయపడుతున్నాను? ఏంటి నాకు ఇట్లా సెమినార్స్ గానీ, ఇట్లా చాలా అందరి ముందు మాట్లాడడం కానీ చాలా ఇష్టమనమాట. ఇంకే
ఏదైతే అది అయ్యింది. ఎవరేమో అనుకుంటే మనకెందుకు, మనం చేసే పని మంచిదే గదా! తప్పేం కాదు కదా! అని ఇక నా అంతట నేనే డెవలప్ అవ్వాలి. నాకు నేనే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇంకా తర్వాత మంత్‌లో టీచర్స్ డే వచ్చిందనమాట. ఇంకా ఎవరైనా స్పీచ్ ఇవ్వాలి టీచర్స్ గురించి అని చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తున్నారు. ఇంక నేను అనిపించింది నేనెందుకు ఇవ్వకూడదు టీచర్స్ డేకి స్పీచ్ అనిపించింది. సరే నేనైతే ఇద్దామని నేమ్ కూడా ఇచ్చేసాననమాట. ఇంకా బాగా ప్రిపేర్ అయ్యాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేజ్ దగ్గరికెళ్ళిన తర్వాత నేను ప్రిపేర్ అయిన దానికన్నా ఇంకా ఎక్స్‌ట్రా పాయింట్స్ కూడా చెప్పేసాననమాట. ఏమో అందరిని చూస్తుంటే ఇంక నాకు తెలియకుండానే ఇంక కొన్ని కొన్ని వర్డ్స్ కూడా వచ్చేసాయి. అప్పుడు కూడా మంచిగానే చెప్పాను నేను. అలా కొన్ని డేస్ అయిపోయిన తర్వాత ఇంకా క్లాస్ రూమ్‌లోని నాకంటూ ఒక గుర్తింపు అనేది వచ్చింది. అప్పటి వరకు నేను ఎక్కడ కూర్చున్నాను, నా నేమ్ కూడా ఎవరికీ తెలియదు. దగ్గర దగ్గర మా క్లాస్ రూమ్‌లో 80 మెంబర్స్ స్టూడెంట్స్ అయితే ఉండేవాళ్ళు. 80 మంది. ఇంకా ప్రొఫెసర్స్‌గా 1 అవర్‌కి ఒకళ్ళొచ్చి క్లాస్ చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళనమాట. ఎక్కడైనా సరే మంచి పేరు రావాలంటే స్కూల్‌లో గాని, కాలేజ్‌లో గాని అయితే బాగా చదవాలి. లేదంటే ఎక్కువ టీచర్స్‌తో ఉండి ఇంకా స్కూల్‌కి సంబంధించినవి, కాలేజ్‌కి సంబంధించిన పనుల్లో సాయం చేస్తే ఆటోమేటిక్‌గా నేమొస్తది. ఆ 2 గూడా నాకుండేవి కాదు. ఇంకా అక్కడి వరకైతే ఏదో ఆడుతూ, పాడుతూ అయిపోయింది. తర్వాతొచ్చేసరికి కాలేజ్ లెవెల్‌లో సెమినార్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ఎవరైనా నేమ్స్ ఇవ్వచ్చు. తెలుగులో చెప్పచ్చు, ఇంగ్లీష్‌లో చెప్పచ్చు అని చెప్పారనమాట. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్ ఇచ్చారు. బట్ మా క్లాస్‌లో మాత్రం మా సెక్షన్‌లో ఎవరు కూడా ఒక్కరు కూడా నేమ్ ఇవ్వలేదు. కాలేజ్ లెవెల్ అంటే మొత్తం సార్స్ అందరూ కూర్చుంటారు. స్టూడెంట్‌లందరూ ఉంటారు. వాళ్ళ ముందే మనం చెప్పాలంటే కష్టం అని అట్లా చెప్పారనమాట. ఇంక నేను కూడా ఏంటంటే డిగ్రీలో కొంచెం ముందుకు వెళ్దామంటే అందరూ వెనక్కి లాగిన వాళ్ళే. ఎవరు కూడా నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. సరే నేమ్ ఇవ్వు అని. కానీ నాకు నేనే మోటివేట్ అయ్యి సరే ఇద్దామా వద్దా? ఇద్దామా వద్దా? అని చెప్పి 2 డేస్ అయితే ఆలోచించా. ఇంకెందుకులే మనకెందుకు ఇవన్నీ కూడా వద్దులే ఇంకా ఏమైనా అందులో రాంగ్ చెప్పామంటే ఇంక పరువు పోతది కదా! అని చెప్పి లైట్ తీసుకున్నా. కానీ ఆ మరుసటి రోజు ఏమైందంటే సెమినార్ ప్రోగ్రామ్ ఆఫ్టర్‌నూన్ అయితే ఇంక నేను ఒక 1 అవర్‌లో స్టార్ట్ అవుతదనే టైంకి అప్పటికప్పుడు వెళ్ళి నేమ్ ఇచ్చేసాననమాట. అసలు ఏం ప్రిపేర్ అవ్వాలో తెలీదు. ఎలా మాట్లాడాలో తెలీదు. ఏం తెలీదు. కానీ నేను చేయగలగననే నమ్మకం అయితే నాకొచ్చింది. ఇంక నేమ్ అయితే ఇచ్చేసాను. నేమ్ ఇచ్చేసి ఇంకా రూమ్‌కొచ్చి భోజనం చేసేసి ఇంకా ఆఫ్టర్‌నూన్ 2:00 అయ్యేసరికి అందరూ ఇక్కడ ఉండాలని చెప్పారు. ఇంక అందరూ ఉన్నారు. ఇంక మా ఫ్రెండ్స్ కూడా తెలీదనమాట నేను నేమ్ ఇచ్చినట్టు. ఇంకా అందరూ కూర్చున్నారు. ఇంకా సడెన్‌గా నా నేమ్ సెకండ్ ఫస్ట్ ఒక అబ్బాయి చెప్పాడు. సెమినార్ చాలా చెప్పాడు. తర్వాత నన్ను పిలిచారనమాట. నన్ను కూడా నాకంటూ ఒక టాపిక్ ఇచ్చారు. ఈ టాపిక్‌తో మాట్లాడాలన్నారనమాట. ఇంక నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఇంకేవేవో మాట్లాడేసాను. అది ఇది అని ఇంకా అది ఏదైతే అదయింది. నేనైతే రాంగ్ అయితే మాట్లాడలేదు కదా! సరేలే ఇదొక నాకొక ఎక్స్‌పీరియన్స్ అవుతది. ఇందులో ఫస్ట్, సెకండ్ ప్రైజ్ ఏం నాకు రావాల్సిన అవసరం లేదు. నాకిదొక ఎక్స్‌పీరియన్స్. నాకంటూ ఒక స్టేజ్ ఫియర్ పోయింది. అట్లా సాటిస్ఫాక్షన్ అయ్యాను. ఇంకొచ్చేసాను. రిజల్ట్ ఎప్పుడు చెప్తారు మేడం అని అంటే, ఈరోజు కాదు ఒక 2 డేస్ తర్వాత చెప్తామన్నారు. సరేలే రిజల్ట్ గురించి మనకెందుకులే మనకేమైనా వస్తదా ఏంటి అనుకోని ఇంకెప్పుడులాగా క్లాస్‌కొచ్చి ఇంక నా పని నేను జేసుకున్నా 2 డేసు. ఇంకా మంచిగా సీరియస్‌గా క్లాస్ అయితే అకౌంట్స్ అవుతుంది. మంచిగా ఆయన ప్రిన్సిపల్ అనమాట. మాకు అకౌంట్స్ చెప్పడానికొస్తారు. చాలా డీసెంట్‌గా ఉంటారనమాట ఆయన. ఇంక మేము కూడా మాకు ఆయనంటే చాలా భయం. చాలా సైలెంట్‌గా శ్రద్ధగా వింటున్నాం. ఆ క్లాస్ అర్థమైనా, అర్థం అవ్వకపోయినా సైలెంట్‌గా ఉండాలి. ఇంకా సడెన్‌గా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒక ఆయన ప్రిన్సిపల్‌తో పాటు ఇంకో ఆయన అటెండర్ ఉంటారు కదా! ఆయన ప్రిన్సిపల్ క్లాస్‌కొచ్చారనమాట. క్లాస్‌కొచ్చి ఒక పేపర్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఆ పేపర్ చదివేసి సైన్ చేసేసి ఇంకా వాళ్ళనైతే పంపించేసారు మా సారు. అప్పుడేమో ఇంకా అప్పటి వరకు చెప్పినటువంటి లెసను సడెన్‌గా స్టాప్ జేసేసి ఆయన మా ముందుకొచ్చారనమాట. బెంచెస్ దగ్గరికి వచ్చి ఇక్కడెవరు పలానా అమ్మాయి అనన్నారు. ఇంక నేనే అని నిల్చున్నాననమాట. నిల్చునేసరికి అమ్మో! నేనేమైనా చేశానా ఏంటి? నా నేమ్ ఎందుకు పిలిచారు? నేనేమైనా తప్పు చేశానా? నాకు తెలియకుండా ఏమైంది? ఏంటి? నా వల్ల ఎవరైనా బాధపడ్డారా కాలేజ్‌లో? ఇంకా చాలా చాలా ఆలోచనలు వచ్చేసాయన్నమాట. ఆలోచనలు. నాకు చాలా ఇంకా షివరింగ్ అయితే వచ్చేస్తుంది. ఎందుకు నిల్చోబెట్టారో ఏంటో అని అర్థం కాలేదు. ఒక 5 మినిట్స్ అయితే అట్లానే ఉంచేసారు నన్ను. అందరూ అప్పుడు వింతగా చూస్తున్నారు ఏం చేసింది ఈ అమ్మాయి అని. అప్పుడు ఒకసారి అందరూ కూడా ఈ అమ్మాయికి క్లాప్స్ కొట్టండి అని ఆ ప్రిన్సిపల్ సార్ అన్నారనమాట. అదే మా క్లాస్ టీచరు. ఎందుకు ఏంటి అని నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇంకా అప్పటికి కూడా నమ్మకం లేదు. అప్పటికి కూడా ఎందుకో భయమైతుంది. అందరూ చాలా గట్టిగా క్లాప్స్ కొడుతున్నారు. వాళ్ళు మా ఫ్రెండ్స్‌కి కూడా చాలా అనుమానంగా ఉంది. ఎందుకు కొట్టమంటున్నారు? ఏం చేసింది ఈమె అని. నాకు కూడా తెలీదు నేనేం చేశానో. అప్పుడు చెప్పారనమాట తిను కాలేజ్ లెవెల్‌లో సెమినారు సెలెక్ట్ అయింది. సో, ఇప్పుడేమో
డిస్ట్రిక్ట్ లెవెల్ సెమినార్‌కి అయితే వెళ్తుంది అని చెప్పారు. ఇంకా ఒక్కసారిగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా లైఫ్‌లో అదొక మిరాకిలే అనిపించింది. ఇంత సైలెంట్‌గా ఉన్నదాన్ని కాలేజ్ లెవెల్‌లో సెలెక్ట్ అవ్వడం ఏంటి, ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్‌కి వెళ్ళడం ఏంటి, ఏంటి ఇదంతా ఏమవుతుందా ఏంటో అనుకున్నా. ఇంకా చెప్పారనమాట. ఇంకా అందరూ కంగ్రాట్స్ చెప్పండి అనంటే, ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఇంక నన్ను ఆ రోజు నుంచి ఒక డిఫరెంట్‌గా చూసేవాళ్ళు. ఓకే. అంటే ఏమో అదొక తెలియని గుర్తింపొచ్చింది క్లాస్‌లో. ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ సెమినార్‌కి వెళ్ళాననమాట. అక్కడ కూడా స్టేజ్ ఫియర్ మొత్తం పోయింది. ఎక్కడో స్టార్టింగ్ చిన్న భయముండేది. ఇప్పుడు అది కూడా పోయిందప్పుడు. ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్ సెమినార్ వచ్చేసి సెకండ్ ప్రైజ్ అయితే నాకొచ్చేసింది. ఇంకా ఫైనల్‌గా అది సర్టిఫికేట్ పట్టుకొనైతే నేనొచ్చేసాను. ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కాలేజ్ తరపు నుంచి ఒక మంచి సర్టిఫికేట్ అయితే సాధించాను. ఇంకా ఇది చాలు నాకు ఈ కాలేజ్ డేస్‌కి సరిపోతది. ఈ హ్యాపీ చాలు అనిపించింది. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా ఫేర్‌వెల్ పార్టీ ఉంటుంది కదా! డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో. ఇంకా యాంకరింగ్ ఎవరు చేస్తారు అని ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే మా ప్రిన్సిపల్ సారే అన్నారంట. మొన్న ఆల్రెడీ ఆ అమ్మాయి డిస్ట్రిక్ట్ లెవెల్ సెమినార్ వచ్చింది కదా! ఆమె అయితే స్టేజ్ ఫియర్ కూడా పోయింది. మంచిగా మాట్లాడుతుంది. ఇంకా సో, యాంకరింగ్ ఆ అమ్మాయినే చేపిద్దాం అని అన్నారనమాట. అప్పుడు ఇంకా నా వరకైతే ఆ మాట రాలేదు. వేరే వాళ్ళ ద్వారా వచ్చింది. యాంకరింగ్‌కి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉండాలనమాట. ఒక అబ్బాయినైతే వేరే వాళ్ళని తీసుకున్నారు. అమ్మాయినైతే నన్నుంచారనమాట. ఇంకా ఆ అబ్బాయి ఇంగ్లీష్‌లో మాట్లాడి అందరిని ఇన్వైట్ చేయాలి. నేనేమో ఇంకా డాన్సెస్‌తో ఇట్లా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా! డాన్సులు చేస్తారు. వాళ్ళందరికీ కూడా కామెంట్ చేయాలి. ఎలా చేశారు? ఏంటి పెర్ఫార్మన్స్ ఎలా ఉందని. ఇంకా ఆడియన్స్‌ని అందరిని కూడా ఎంకరేజ్ చేయాలి. ఇంకా అట్లా చేయాలని చెప్పారనమాట. సరే ఇంకా నాకొక పేపర్ కూడా ఇవ్వలేదు. నీ అంతట నువ్వు ఓన్‌గా చెప్పేయి. నువ్వు చెప్పగలవని అట్లా చెప్పారనమాట. నేనొక పేపర్ కూడా ప్రిపేర్ అవ్వలేదు. ప్రిపేర్ అవ్వకుండానే అక్కడికి వెళ్ళి ఇంకా నేనైతే యాంకరింగ్ చేసేసాను. అప్పుడు నాకంటూ ఒక గుర్తింపు ఇంకా ఎక్కువగా కాలేజ్‌లో వచ్చేసింది. అప్పుడు అర్థమైందనమాట. దేనికి మనం భయపడకూడదు. ఇంకా లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయాలి. ఇంకా ఇలానే ఉండకూడదనిపించింది. మీకు కూడా మీ కాలేజ్ డేస్‌లో ఇలాంటి స్టోరీలు ఏమైనా జరిగితే కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బై బై.